మనం మంచిగా ఉండబోతే లోకానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. నష్టం ఎవరికి? మనకే. మాస్టర్ చాలాసార్లు చెప్పారు. మనం ఉపాసన చేయకపోతే ఏమీ అవ్వదు ఎవరికి. నేను చేస్తే చేయలేదు మానే. లోకోద్ధరణ కోసం ఉపాసన చేస్తున్నావు, పుట్టి కబుర్లు. లోకోద్ధరణ నువ్వేం చేయక్కర్లేదు. మనం ఎవరం రోజు ప్రేయర్ చేయకపోతే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. మనం చేయని వాళ్ళం అవుతాం అంతే. నేను ఇన్నేళ్ళ నుంచి ప్రేయర్ చేస్తున్నాను, అదే ఇన్నేళ్ళ నుంచి రోజు డిస్పెన్సరీ సేవ చేస్తున్నాను. అక్కడ ఎవరి మీద చిన్న ఇది వస్తుంది అనమాట. ఏముంది లేని దీనివల్ల మానేసాం అనుకోండి, ఏమి కంప మునిగిపోదు. ఇంకా అంతకంటే బాగా చేసేవాడు వస్తాడు. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, నువ్వు చేయకపోతే నీకంటే బాగా చేసేవాడు వస్తాడు. అప్పటిదై ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. నువ్వు పుట్టక ముందు నుంచి ఇవన్నీ ఉన్నాయి, నువ్వు తర్వాత కూడా ఉంటాయి ఇవన్నీ. అందుకని వేషాలు వేయకని చెప్పాడు. ఎవరికి? అర్జునుడికి, మనకి.